స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి రూరల్ మండలం రాజుబోలు గ్రామంలో స్థానిక శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం గ్రామ టీడీపీ అధ్యక్షులు నిమ్మలపూడి రామకృష్ణ వల్లూరి శ్రీరామ్ చౌదరి ఆధ్వర్యంలో కోనేరు చెరువు గట్టును శుభ్రం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. కోనేరు చెరువు గట్టుపై ఉన్న మొక్కలను తొలగించి గట్టు శుభ్రం చేయడం జరిగింది. అనంతరం రాజుబోలు వ్యవసాయ కాలువపై కొబ్బరి మొక్కలు నాటడం జరిగింది. గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలన్న గోరంట్ల పిలుపు మేరకు విస్తృతంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని మత్సేటి ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, మార్ని వాసుదేవ్, మార్ని సత్యనారాయణ, మార్ని శ్రీను, గాలి వెంకటేశ్వరరావు, చాపల వెంకట్రావు, అనంతరపు లక్ష్మణరావు, మరపట్ల నాగేశ్వరరావు, ఈడుపుగంటి వెంకటేష్, సాయి, చాపల నరేష్, దేశభక్తుల అంబేద్కర్, చంద్రమ్మ, యమున చౌదరి తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్థానిక శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి ఆదేశానుసారం ఇవాళ రాజమహేంద్రవరం రూరల్ మండలం రాజుల గ్రామంలో ఏదైతే ప్రధాన చెరువు ఏదైతే కోనేటి చెరువు ఉందో ఆ చెరువు గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా చెత్త పెరిగిపోయి చుట్టూ మొక్కలు పెరిగిపోయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి చాలా అసౌకర్యంగా ఉంది. అసౌకర్యం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రాజుల గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీలు కానీ బీసీలు కానీ అగ్రవర్ణాలు కానీ ఎవరైనా సరే మరణానంతరం జరగబోయే కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో ఆ కార్యక్రమం మరణానంతరం వచ్చి స్నానం చేయడం, తర్వాత జరిగినటువంటి దిన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని ఇది ఎస్సీలు చేసుకునే రేవిది, అలాగే అది బీసీలు అగ్రవర్ణాలు చేసుకునే రేవిది. ఈ రేవుని ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా శుభ్రం చేయవలసిన బాధ్యత ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పూర్తిగా అలసత్వం వల్ల ఇవాళ ఈ విధంగా తుప్పలు పెరిగిపోయినాయి. ఇవాళ బుచ్చయ్య చౌదరి గారు వెంటనే దీన్ని చూసి స్థానిక నాయకులు రామకృష్ణ గారి ద్వారా తెలుసుకొని వెంటనే దీన్ని సంబంధిత అధికారులు యువ గారిని, యువ పిఆర్టీ గారిని, ఎండిఓ గారిని ఆదేశాలు ఇచ్చి ఇవాళ దీన్ని శుభ్రం చేయడం జరుగుతుంది. అతి త్వరలో దీన్ని ఏదైతే ఇవాళ ఇప్పుడే మా గ్రామ అధ్యక్షులు రామకృష్ణ గారు చెప్పడం జరిగింది. ఇది మొత్తం వాటర్ బోర్డు చేసి కొత్తగా ఫ్రెష్గా నూతన వాటిని ఇక్కడ ఏర్పాటు చేసి ఎదురు ఉన్నటువంటి రేవుల్లో ఇసుకనేసి రేపు జరిగిన కార్యక్రమాలకి ఏవైతే అవాంతరాలు జరగకుండా ఇబ్బంది తెలియజేయడం జరిగింది.